ఎవరికి చెప్పారు స్టోరీ? అర్జున్. వెరీ గుడ్. గివ్ గుడ్ క్లాప్ టు దియాన్స్. అలా టక్క టక్క వినాలి స్టోరీ మీరు, ఓకేనా? నాన్సీ మ్యామ్, ఎస్, నాన్సీ మ్యామ్ అర్జున్ కి స్టోరీ చెప్పారంట. ఎవరు చెప్పారు? అర్జున్. వెరీ గుడ్. స్టోరీ చెప్పారు. ఏమని? ఒక ఊరిలో ఒక పొలం ఉందంట. ఏముందమ్మా? పొలం ఉందంట. పొలం ఎవరు చూసుకుంటారు? ఫార్మర్. ఎవరు చూసుకుంటారు? అద్వైత్ ఎవరు చూసుకుంటారు? ఫార్మర్ పొలం చూసుకుంటారు. ఆ ఫార్మర్కి ఒక మంచి స్ట్రాంగెస్ట్ బుల్ ఉందంట. ఎవరున్నారు? బుల్ అంటే ఏమిటి? బుల్ అంటే దున్నపోతు. బ్లాక్ గా ఉంటుంది చూడు, పెద్దది ఎత్తుగా. ఆక్స్ బుల్ అంటే తెలుసా మీకు? పొలం అంతా దున్నుతుంది. అది వెరీ స్ట్రాంగెస్ట్ బుల్. అది స్ట్రాంగెస్ట్ బుల్. బుల్ ఎలాంటిదమ్మా? బుల్ ఎలాంటిది? వాట్ హ్యాపెండ్? యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టోరీ, ఓకే? ఆ ఫార్మర్కి ఒక స్ట్రాంగెస్ట్ బుల్ ఉందంట. ఈ బుల్ ఏం చేసిందంట? ఎప్పుడు చూసినా గ్రాస్ పెడితే గ్రాస్ తింటోంది, కానీ వెళ్ళి ఒక చెట్టు నీడలో అస్తమానం పడుకుంటుందంట. ఎక్కడ పడుకుంటుంది? అస్తమానం చెట్టు నీడలో పడుకుంటుందంట. ఇట్ ఈస్ స్లీపింగ్ అండర్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ. ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ. పడుకోకపోతే ఊరికనే అలా 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 పడుకొని ఇలా చూస్తూ ఉందంట. సిడా అలా పడుకొని అలా చూస్తూ ఉందంట. వీర, ఆ బుల్ పేరేంటి? వీర అంటే ఏంటి తెలుసా? వెరీ స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉందని ఆ బుల్లికి వీర అని పేరు పెట్టాడంట. స్ట్రాంగ్గా ఉండి ఏ వీరుడు రా, నువ్వు వీరుడు రా అంటారు కదా. సో అది అంత వీరుడు కాబట్టి దానికి వీరా అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? ఏం పేరు పెట్టారు? వీరా అని పేరు పెట్టారంట. కానీ ఆ వీరా ఏం చేస్తుంది? వెళ్ళి చెట్టు కింద, వీరా రా, పొలం దున్నాలి మనం అని తాడు పెట్టి ఇలా లాగినా అది రావట్లేదంట. ఎలా లాగుతున్నాడు ఫార్మరు? తాడు పెట్టి లాగుతుంటే అది రాకుండా చెట్టు నీడ కింద అలాగే పడుకొని ఉంటుందంట. అప్పుడు ఫార్మర్ ఏం చేశాడంట? ఇంకొక 2 యంగ్ బుల్స్ని కొనుక్కొచ్చుకున్నాడంట. కొనుక్కున్నారు. మరి ఏం చేస్తారు? మరి 2 యంగ్ బుల్స్ని తీసుకొచ్చుకున్నాడంట మళ్ళీ, ఓకేనా? ఉంటాయి అర్జున్. ఏ ముకుంద్ కమియర్, యంగ్ బుల్స్ని ఓకే కొన్నప్పుడు ఆ యంగ్ బుల్స్ చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ హుషారుగా చెప్పిన పని అంతా చేస్తున్నాయంట. పొలంలో వెళ్ళి వాటర్ తాగిన పొలంలో అవి చక్కగా హుషారుగా వర్క్ చేస్తున్నాయంట. వర్క్ చేస్తుంటే ఈ వీరాకి వాళ్ళని చూసి నేను చేయట్లేదు, ఇదే చేస్తున్నాయి, ఇట్స్ ఓకే లుక్ హియర్. సో నేను పని చేయట్లేదు, కానీ ఈ యంగ్ బుల్స్ చేస్తున్నాయని బాధేసి పుళ్ళేసి జలసేసి అలా చూస్తూ అలాగే కూర్చుని పోయాడంట. వాళ్ళకే పని చెప్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అని. ఇప్పుడు యంగ్ బుల్స్ ఏం చేస్తాయి? పొలం దున్నాలంటే చక్కగా దున్నేస్తున్నాయి అంట. పని అంతా అయిపోయిన తర్వాత బాగా ఆడుకుంటున్నాయి అంట. ఆడుకున్న తర్వాత నదిలోకి తీసుకెళ్తే కాలువలోకి తీసుకెళ్తే కాలువలో చక్కగా స్నానం చేస్తున్నాయి అంట. ఫుల్ జోష్, ఎంజాయ్ చేసేస్తున్నాయి అంట. వీరా ఏం చేస్తున్నాడు? ఖాళీగా అలా చెట్టు కింద అలా పడుకొని అందరం చూస్తా కూర్చున్నాడు. అంతే, వేరే అదే చేస్తున్నాడు. ఎందులో పార్టిసిపేషన్ లేదంట. దేనికి బయటికి రావట్లేదు, వర్కే చేయట్లేదంట. వర్క్ చేయకపోవటం వల్ల వీరా మైండ్ అంతా డల్ అయిపోతుంది, బాడీలో ఎనర్జీ అంతా ఖర్చు అవ్వట్లేదు, వీక్ అయిపోతున్నాడు. అలాగే ఉండిపోయాడు. ఒకరోజు చాలా పెద్ద వర్షం వస్తుంది. ఏమొస్తుందమ్మా? థండర్స్ ఎలా వస్తాయి? థండర్స్ ఎలా వస్తాయి? మెరుపులు ఎలా వస్తాయి ఆకాశంలో? ఎలా వస్తాయి అద్వైత్? ఎలా వస్తాయి అమ్మా? అక్కడి నుంచి అక్కడికి మెరుపు వస్తుందా? అలా గట్టిగా
వచ్చి మెరుపులు వస్తుంటే ఫార్మర్ ఏం చేశాడంట, వీరా రా రా, ఇదిగో ఈ బండి నిండా మన గ్రెయిన్స్ ఉన్నాయి, మనకి వడ్లున్నాయి బండి నిండా, ఈ ఫుడ్ అంతా లోపలికి స్టోర్ చేయాలి, వర్షానికి వచ్చి తడిచిపోతే ఇవి అని వీరాని ఎంత పుల్ చేసినా వీరా రావట్లేదంట. అప్పుడు ఏమైంది, ఫార్మరు ఆ 2 యంగ్ బుల్స్ ఉన్నాయి కదా, ఆ 2 యంగ్ బుల్స్ ని తీసుకొని వెళ్ళాడంట. వీరా రావట్లేదు కదా, మరి చెప్పిన మాట వీరా వినట్లేదు కదా, వింటున్నాడా? వీరా వినట్లేదు కదా, వింటున్నాయా? వీరా వింటున్నాడా? ఎట్లా? అప్పుడు ఈ యంగ్ బుల్స్ 2 కూడాను పరిగెత్తుకొని వెళ్ళిపోయినాయి అంట. యంగ్ అంటే ఏంటి? అవి చిన్నవి. యంగ్ అంటే ఏమిటమ్మా? మీకులాగా చిన్నవై, ఓకేనా? అప్పుడు ఆ యంగ్ బుల్స్ 2 కూడాను ఫార్మర్కి హెల్ప్ చేద్దామని పరిగెత్తి వెళ్ళి ఆ బండి మోద్దాము అని అంటే బండి మోయలేకపోతున్నాయి అంటే, ఎందుకని అవి చిన్నవి కదా. చిన్నవి మోయగలుగుతాయమ్మా? చిన్నవి మోయగలుగుతాయా? చిన్నవి మోయగలుగుతాయమ్మా? చిన్నవి మోయలేవు. మోయలేక అవి పడిపోతున్నాయి అంట. ఆ బండి మీద నుంచి కిందకి ఇలా పడిపోతున్నాయి అంట, మోయలేకపోతున్నాయి, వాటికి శక్తి లేదు. అప్పుడు వీరా ఏం చేస్తున్నాడు? వీరా ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చున్నాడు. ఎక్కడున్నాడు వీరా? చెట్టు నీడ కింద కూర్చొని ఉన్నాడంట. అప్పుడు వీరా ఏం చేశాడంట, నా ఫార్మర్ నాకు ఫాదర్ లాగా పాపం నాకు రోజు తిండి పెడుతున్నాడు, నేను ఇంట్లో ఎంత లేజీగా ఉన్నా ఏం చేసినా నన్ను కొట్టలేదు, నన్ను తిప్పలేదు, రాబీరా రాబీరా అంటున్నాడు కానీ నన్ను ఏం చేయలేదు. ఇప్పుడు నా ఫార్మర్కి తన పంటంతా వర్షంలో తడిచిపోయి పాడైపోతుంది, నా ఫార్మర్కి నేను హెల్ప్ చేయాలని లేచిందండి. ఎలా లేచింది? కాళ్ళన్నీ దులుపుకొని చక్కగా స్ట్రాంగ్గా లేచిందండి. ఎలా లేచింది? స్ట్రాంగ్గా లేచిందంట. బుల్లి లేస్తే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా. ఎలా లేచిందమ్మా బుల్లు? స్ట్రాంగ్గా లేచిందంట బుల్లు. స్ట్రాంగ్గా లేచి ఇక రన్నింగ్ చేసుకుంటా ఫార్మర్ దగ్గరికి వెళ్ళిందంట. ఎలా రన్నింగ్ చేస్తుంది? ఎలా రన్నింగ్ చేస్తుంది? ఎస్, అట్లా రన్నింగ్ చేసుకుంటా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆ బండంతా తీసుకొని మెడ మీద వేసుకొని అనేసి లాక్కుంటా తీసుకొని వెళ్ళిపోయి స్టోర్ హౌస్లో పెట్టేసింది. క్లాప్ ఇవ్వండి వీరాకి. మరి వీరాకి ఎంత బలం ఉంది? చాలా బలం ఉంది. వెరీ గుడ్ తల్లి. వీరాకి ఎంత బలం ఉంది? చాలా బలం ఉంది. వీరా ఒక్కడే బండంతా లాగాడా లేదా? ఫార్మర్ని కాపాడాడా లేదా? మరి వీరా దగ్గర శక్తి ఉందా లేదా? అప్పుడు ఆ ఊర్లో అందరూ వీరాని చూసి వీరా ఇంత స్ట్రాంగ్ నువ్వు అని అందరూ మీకులాగే క్లాప్స్ ఇచ్చారు. లేదు క్లాప్స్ ఇవ్వండి వీరాకి. క్లాప్ ఇవ్వమ్మా వీరాకి. అలా అందరూ మెచ్చుకొని వీరాకి దండలేసి చక్కగా దానికి బొట్టు పెట్టి దండలేసి క్లాప్స్ కొట్టారంట. వీరాని అందరూ మెచ్చుకున్నారంట. ఎవరు మెచ్చుకున్నారు? అందరూ వీరాని మెచ్చుకున్నారంట అందరూ. అప్పుడు వీరా అనుకున్నాడంట, నేను పని చేయకపోయినా నేనేం చేయకపోయినా అందరూ నన్ను ఎంతో ఇష్టపడ్డారు, నన్ను ప్రేమించారు, నన్ను ఎవరు అసహించుకోలేదు. చూడు ఇప్పుడు నేను పని చేయటం వల్ల అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. పని చేయటం వల్ల ఏమైంది? అందరూ మెచ్చుకుంటున్నారు. నేను వర్క్ చేసి నేను మా ఫార్మర్కి హెల్ప్ చేశాను. వీరా హెల్ప్ చేశాడా లేదా? ఫార్మర్కి హెల్ప్ చేశాడా అమ్మా? హెల్ప్ చేశాడు కదా. ఫార్మర్ ఆ సంవత్సరం అంతా పండించిన పంట అంతా వీరా ఒక్కడే మెడ మీద వేసుకొని తీసుకొచ్చేసాడా లేదా? అదే తీసుకొచ్చాడా లేదా? అది నాన్సీ మ్యామ్ అర్జున్కి ఈ స్టోరీ చెప్పారంట. అంటే అప్పుడు అర్జున్ అనుకున్నాడంట, ఓకే నేను లేజీగా ఉండకూడదు. ఏమనుకున్నాడు అర్జును? లేజీ అంటే ఏంటి? బద్ధకంగా, చెప్పిన మాట వినకుండా, క్లాస్లోకి రా అంటే రాకుండా, డాన్స్కి రా అంటే రాకుండా, డ్రిల్కి రా అంటే రాకుండా, అసెంబ్లీకి రా అంటే రాకుండా, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయంటే రాయకుండా, ఏమీ చేయకుండా అలా కూర్చోవచ్చా? కూర్చోకూడదు. వీరలాగా స్ట్రాంగ్ అయిపోవాలి. ఎలా అయిపోవాలి? అప్పుడు ఆ 2 యంగ్ బుల్స్ ఉన్నాయి కదా, కొత్త బుల్స్ వచ్చినాయి కదా, 2 కొత్త బుల్స్ వచ్చినాయి కదా, అసలు అవి ఫ్రెండ్స్ అయిపోయినాయి అంట వీరాతో.
ఎలా అయిపోయినాయి? ఫ్రెండ్స్ అయిపోయింది. అలాగే మనకు కూడా కొత్త కొత్త వాళ్ళు మనల్ని కలిసినప్పుడు మనం వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏంటి అర్థమైంది? ఓకేనా? మీ క్లాస్లోకి ఎవరు వచ్చారు కొత్తగా? శ్రీయాంశు, రియాంశు, దియాంశు ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ వచ్చారా? వాళ్ళని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని నువ్వు కలుపుకోవాలి. ఇగో ముకుంద వచ్చాడు కొత్త ఫ్రెండ్. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. పెద్దగా నుంచో నుంచో అందరూ చెప్పు హాయ్ ఫ్రెండ్స్. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. వీళ్ళు హాయ్ చెప్పండి అందరూ. అద్విత గెటప్, అద్విత గెటప్, హదియా గెటప్. సే హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి చెప్పమ్మా. హాయ్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్. తన పేరేంటి? నైనిక. నైనిక గెటప్. సే హాయ్ ఫ్రెండ్స్. మౌర్య ఉంచున్నాడు. మౌర్య సే హాయ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. నైనిక గెటప్. స్టాండ్ అప్. చెప్పు. సే హాయ్ నైనిక. అందరూ చెప్పండి. వాట్ ఇస్ హర్ నేమ్? చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. అక్షర గెటప్. Everybody say Akshara, Akshara, hi Akshara. Diyansh, you get up. You say hi friends. Say Hi friends. hi Diyansh. So these are all new children to our school. But we have to have a good friendship with them. Kada? వీళ్ళందరూ sit down children. Sit down. మీ అందరితో ఫ్రెండ్షిప్ చెప్పాడు కదా. హాయ్ చెప్పాడు కదా. తను కూడా కొత్త ఫ్రెండ్ అయ్యాలి. వాళ్ళలాగా మీరు కూడా చక్కగా ఫ్రెండ్లీగా ఉంటే మీకు కూడా మంచి పేరు, గౌరవం, మర్యాద, మంచి నాలెడ్జ్, విజ్డమ్, స్ట్రెంగ్త్ అన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఊరికనే వీరలాగా చెట్టు కింద పడుకుంటే నచ్చుద్దా? వీరలాగా చెట్టు కింద వీర ఎలా పడుకున్నాడు? చెట్టు కింద అలా పడుకున్నాడు. అలా పడుకోకూడదు. అర్థమైందా? పడుకోకూడదమ్మా. అలాగా ఎనర్జీగా ఉండాలి. ఎలా అయ్యిద్ది మరి అలా ఉండిపోతే? అందరితో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు? నాన్న చెప్పు, నోట్తో చెప్పు. నువ్వు ఏం చేస్తావు? ఫ్రెండ్షిప్ చేస్తావా అందరితో? ఎనర్జెటిక్గా ఉంటావా? చెప్పాలి నోట్తో. ఎనర్జీగా ఉంటాను మ్యామ్ చెప్పమ్మా. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఓకే. నువ్వు నాన్న? వెరీ గుడ్. Very good. Everybody say yes. Very good. Okay, fold your hands, close your eyes.